జోగి రమేష్ గడిచిన వైకాపా ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు ఆయన. అయితే ఆయన మరొకసారి వార్తల్లో నిలవడం జరిగింది. ఏదైతే అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద మంది మార్బలను తీసుకొని దాడి చేయడానికి వెళ్ళారు అని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో దానికి సంబంధించి విచారణకు హాజరు కావాల్సిందిగా ఇప్పటికే 2-3 సార్లు ఏపీ సిఐడి పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఇప్పుడు ఈరోజు ఏపీ సిఐడి కార్యాలయంలో సుమారుగా గంట పాటు విచారించారు ఏపీ సిఐడి పోలీసులు. దానికి సంబంధించినటువంటి యొక్క అంశం మీద పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం వెంకట్, మన వీక్షకులకు కూడా, లియో వీక్షకులు. సార్ మొత్తానికి జోగి రమేష్ గారు ఎట్టకేలకు ఏపీ సిఐడి కార్యాలయంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేయడానికి వెళ్ళారనేటి ఆరోపణలు వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి సిఐడి ఆఫీస్ నుంచి పిలుపు రావడం జరిగింది, నోటీసులు ఇచ్చారు, ఆ విచారణకు హాజరయ్యారు. ఈ యొక్క మొత్తం ఈ అంశానికి సంబంధించి అప్పుడు ఒకసారి పరిస్థితులు కానీ మరలా మనం వెనక్కి వెళ్తే ఆ రోజులు ఇప్పుడు వీళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఇవన్నీ వీటి గురించి మీరే ఉంటారు. మీరు అంటే ఎట్టకేలకు అన్నారు చూసారా మీరు, అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు నేరాలు చేయటమే కానీ విచారణలకి హాజరు కారు, వాయిదాలకి హాజరు కారు అనే అభిప్రాయం సర్వత్రా రాష్ట్రంలో ఉంది. ఎందుకంటే కొన్ని 7,000 వాయిదాలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కాలేదని RRR రామకృష్ణరాజు గారు కూడా చెప్పాడు. అది వాస్తవం. అంటే వీళ్ళు ఎంత హుషారుగా నేరాలు చేస్తారో కానీ తర్వాత న్యాయ వ్యవస్థ కానీ పోలీసు విచారణలకు కానీ వీళ్ళు హాజరు అవ్వకుండా మేనేజ్ చేయగలుగుతున్నారనేది ప్రజలందరికీ తెలుసు. అందువల్ల మీరు కూడా ఎట్టకేల కానీ బహుశా ఈయన కూడా చాలా వివాదాస్పదమైన వ్యక్తి, వైఎస్ఆర్సీపీలో మంత్రిగా కూడా పనిచేశాడు, మైలవరం ఎమ్మెల్యేగా చేశాడు, తర్వాత ఈ గనులు ఇసుక ఇట్లాంటి వాటిల్లో వివాదాల్లో కూడా ఆయన ఉన్నాడు. జోగి రమేష్ ఈ తర్వాత మీరు అగ్రిగోల్డ్ భూములు పేరు మీద వేరే సర్వే నంబర్లు కొనుక్కుని, అంటే అగ్రిగోల్డ్ సర్వే నంబర్ల మీద కన్నేసి ఆ భూముల మీద కన్నేసి వాటికి పక్కనున్న సర్వే నంబర్లో కొని ఆ సర్వే నెంబర్ని కూడా ఆక్రమించుకున్న కేసులో వాళ్ళ అబ్బాయి వాళ్ళ బాబాయ్ వెంకటేశ్వరరావు వాళ్ళ మీద కూడా కేసులు ఫైల్ అయినాయి. ఆ సందర్భంలో వాళ్ళ అబ్బాయిని వాళ్ళ బాబాయిని అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళ సతీమణి కూడా మా అబ్బాయిని అరెస్ట్ చేస్తారా, రాజకీయ కుట్రతో అరెస్ట్ చేశారని కూడా మాట్లాడారు. అంటే వాళ్ళు ఏ నేరమైనా చేయొచ్చు కానీ అరెస్ట్ చేసేటప్పటికి కులాలు వస్తాయి, మతాలు వస్తాయి, ప్రాంతాలు వస్తాయి, లేకపోతే రాజకీయ కక్షలు అంటారు. మరి ఈయన చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన ఇంటి మీదకి సాయుధమైన వ్యక్తులను వేసుకుని దాదాపు ఒక 20-30 కార్లు వేసుకుని కరకట్ట మీద, ఆ ఇల్లే ఊరు చివరి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారిది, చుట్టుపక్కల ఇల్లు ఏమి ఉండవు, కరకట్ట పక్కన ఉంటుంది అనమాట. మరి ఆ కరకట్ట మీదకి ఇంతమంది సాయుధుల్ని వేసుకుని వెళ్ళటం అంటే ఆయన ఏం చేయాలని, అంటే ఏదైనా చేసేస్తే మనం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడతాము, మనకి అధికారం మంత్రి పదవి వస్తుందన్న ఒక ఆశ. అటువంటి వాతావరణం వైఎస్ఆర్సీపీలో ఉంది. మీరు ఏదన్నా చేయండి అప్పుడు మేము పదవులు ఇస్తాము. అంతెందుకు లేటెస్ట్గా సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి చివరి కాలంలో ఆయన ఛాంబర్లో డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారిని ఒక దళిత నాయకుడు, ఒక మాజీ మంత్రి వీళ్ళ పార్టీలో చేరాడు. ఆయన కూడా ఎటు దారి లేని పరిస్థితుల్లో ఏదో ఇతను కూడా కొన్ని మంచి మాటలు చెబుతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి అనుకుని చేరితే, జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంకొక మంత్రి, ఒక IAS ఆఫీసరు, ఇంకొంతమంది ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని లేపేసేయి, నీకు ప్రమాణ స్వీకారం చేయిస్తాను నీతో అని సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో అన్నాడంటే, ఒక సీఎం ఛాంబర్లో కానీ సీఎంఓలో కానీ ఎటువంటి చర్చలు జరుగుతున్నాయి అన్నదానికి ఇది ఒక ఉదాహరణ. సీఎంఓలో ప్రజల సంక్షేమానికి సంబంధించి ఏమైనా భారీ పథకాల గురించి అలాంటి మంచి విషయాలు జరగాలి కానీ ఎవరు అక్కడికి వచ్చిన వాళ్ళని నువ్వు ఆయన్ని లేపుతావా, నువ్వు ఎవరిని లేపుతావు, నీకే పదవి కావాలి, ఇలాంటి బేరసారాలు చేశారు. అందువల్ల జోగి రమేష్ కూడా ఏమనుకున్నాడంటే తనకి ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడాలి అంటే నేను ఏదో ఒక ఘనకార్యం చేయాలి. ఏదో ఒక ఘనకార్యం అంటే ప్రజలకు చేసే కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళవు. అది మనం చెప్పట్లేదు. వాసిరెడ్డి పద్మ గారు మహిళా కమిషన్ అధ్యక్షురాలుగా పనిచేసినా కూడా చెప్పింది, మహిళల మీద కానీ ఎవరైనా దళిత వర్గాల మీద కానీ ఏమైనా అత్యాచారాలు, అఘాయిత్యాలు, దాడులు ఇలాంటివి జరిగిన సమయంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి తగిన ఆదేశాలు ఇప్పిద్దామని ప్రయత్నిస్తే, ఇలాంటి విషయాలు నా దగ్గరికి ఎందుకు తీసుకొస్తారు, ఇందులో ఏమన్నా ఆర్థికంగా లాభం కలిగే విషయాలు ఏమన్నా ఉన్నాయా
అని ఎదురు ప్రశ్నించేవాడంట. కాబట్టి ఇట్లాంటివి తీసుకురావద్దని మందలిచ్చేవాడు. ఇప్పుడు వాళ్ళకేంటంటే ఏదైనా ఆర్థికమైన పనులన్నా చేయాలి, లేదు అంటే ఈ ప్రతిపక్షాల మీద ఇలాంటి పనులు చేస్తే ఆయన దృష్టిలో పడతారు. ఆ జోగి రమేష్ గారు ఆ పనే చేశాడు. చేసి ఆయన ఇంటి మీదకి దాడికి వెళ్ళేటప్పటికి సహజంగా ఓ ప్రతిపక్ష నాయకుడికి ఉండే పోలీస్ రక్షణ ఎంత ఉంటుంది? ఇంత ఒక 20 కారుల్లో సాయుధమైన వ్యక్తులు వస్తారని అనుకోరు కదా. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం కనుక అలర్ట్గా ఉంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు ముందే వాళ్ళు అలర్ట్ అవ్వాలి. అయ్యి వెంటనే ఇక్కడున్న పోలీసులకు చెప్పాలి, మధ్యలో ఉన్న పోలీసులు కూడా ఒక 20 కార్లు ప్రతిపక్ష నాయకుడు ఆయన మీదకి వెళ్ళబోతున్నారు వీళ్ళంతా జోగి రమేష్ ఆ కాన్వాయ్ని అడ్డుకోండి అని చెప్పాలి, ఎవరికోళ్ళకి పురమాయించాలి. అట్లా జరగకుండా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఇంటి వరకు వెళ్ళిపోయారు. ఇంటి మీదకి వెళ్ళారు, గేటు మీద తోసుకుని చేయటం. అక్కడ వాళ్ళు అక్కడ ఉండే ఆయనకు ఉండే Z+ కేటగిరీ కూడా ఉంది కాబట్టి కొంత వాళ్ళు ఆపగలిగారు. కానీ అంత దాడి చేసినందుకు అతనికి మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఈ మంత్రి పదవి దక్కింది. కాబట్టి జోగి రమేష్ ఎప్పుడు కూడా కృష్ణా జిల్లా పెడన్లో అంతకుముందు ఎమ్మెల్యేగా చేశాడు. ఆయన పెడన్లో వ్యతిరేకత వచ్చిందని మళ్ళీ మైలవరం షిఫ్ట్ అయ్యాడు. మైలవరంలో కూడా తర్వాత అక్కడి నుంచి ఎన్నికైనటువంటి కృష్ణప్రసాద్కి కూడా ఏకుమేకయ్యి ఆయన్ని చాలా చికాకులు పెడితే ఆయన కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళినా కూడా అనేక కారణాల ద్వారా వసంత కృష్ణప్రసాద్ కన్నా కూడా ఇతను కొన్ని వ్యవహారాలకు మనకు పనికొస్తాడనే ఉద్దేశం మీద ఈయన్ని బాగా ప్రోత్సహించాడు. ఈయన్ని కట్ చేయలేదు. ఆ మైలవరం నియోజకవర్గంలో అంతర్గత రాజకీయాలు చేస్తున్నా కూడా. ఎందుకంటే కృష్ణప్రసాద్ అన్న పార్టీ మారతాడేమో ఎప్పుడన్నా, ఇక మరి ఇతనైతే నాకు బాగా విశ్వసనీయంగా ఉంటాడనే ఉద్దేశం మీద ఈయన్నే ప్రోత్సహించినందుకు ఆయనకు అర్థమైపోయింది కృష్ణప్రసాద్కి, నాలాంటి నేర స్వభావం లేని వ్యక్తి వైఎస్ఆర్సీపీలో కొనసాగటం కష్టం, ప్రోత్సహించడు జగన్మోహన్ రెడ్డి అని. ఆయన చివరి వరకే ఉంటాననుకున్న వ్యక్తి మధ్యలో పార్టీ మారాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే వ్యక్తులకి, నిజాయితీగా ఉండే వ్యక్తులకి రోజులు లేవు. జోగి రమేష్ లాంటి వ్యక్తే కావాలి కాబట్టి ఆయన పక్క తప్పుకున్నాడు. ఇప్పుడు జోగి రమేష్ గారి మీద పాత కేసులు మీరు అన్నట్టు విచారణ జరిగే భాగంగా ఇవాళ సిఐడి తాడిగడప కార్యాలయానికి రమ్మన్నారు, వెళ్ళాడు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు బయటకు వచ్చి సిఐడి కార్యాలయాల్లోంచి కానీ ఇంకోసాటి గురించి కానీ వాళ్ళు ఏమడిగారో మేము చెప్పేది ఏముంటుంది, వాళ్ళు అడిగే ప్రశ్నలే లేవు. సజ్జల రామకృష్ణారెడ్డి అప్పుడు తెలుగుదేశం కార్యాలయం మీద జరిగిన దాడుల విషయంలో పోలీసుల్ని లెక్క చేయకుండా మాట్లాడాడు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మా టైముల్లో అయితే మేము 3rd డిగ్రీ ఉపయోగించేవాళ్ళం, మా సొంత ఎంపీల మీద కూడా ఉపయోగించాం. కానీ ఆ తర్వాత పోలీసుల్ని వీళ్ళు హెచ్చరించారు, మీరు మీ పరిధిలో ఉండండి, అలాంటి సంస్కార పనులు దౌర్జన్య పనులు చేయొద్దు అనేటప్పటికీ టూ పొలైట్ అయిపోయారు వీళ్ళు, ఎక్కువ సంస్కారం అయిపోయింది. దాంతో వీళ్ళకి పోలీసుల స్టేషన్లకు వెళ్ళి రావటం కూడా చాలా. నిన్న గోరంట్ల మాధవ్ అనే అతను అంతకుముందు సిఐగా పనిచేసిన వ్యక్తి నిన్న సోషల్ మీడియాలో చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తిని తెలుగుదేశం కార్యకర్తను అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే ఈయన వాళ్ళ అనుచరులను పెట్టుకుని పోలీసు కాన్వాయ్ మీదే దాడి చేశాడంటే అతను ఏం చేయాలని? ఓ పోలీస్ ఆఫీసర్ అయ్యుండి, గతంలో ఎంపీ అయ్యుండి అతను ఒక అనంతపురం జిల్లా వ్యక్తి వాళ్ళ గుంటూరు జిల్లాలో కాన్వాయ్ మీద అటాక్ చేశాడంటే అతను ఎంత తెగించి ఉన్నారనేది మీరు ఆలోచించండి. పదవిలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నా అలాగే ప్రవర్తించాడు ఆయన. ఎవరినంటే వాళ్ళని తిట్టడం, సామాజిక వర్గాలను తిట్టడం, కియా ప్రొడక్షన్ అయ్యి దాన్ని లాంచింగ్ రోజు కూడా ఇతను చాలా వాళ్ళ మీద దౌర్జన్యపూరితంగా ప్రవర్తిస్తే అది అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట దెబ్బతింది. అంతకన్నా తర్వాత అతను బట్టలోడు తీసుకుని నగ్న ప్రదర్శనలు చేయటం అన్నీ తెలుసు, వైరల్ అయినాయి లోక్సభలో కూడా అప్పుడు అతను చేసిన వ్యవహారాలు. అట్లా మాట్లాడుకోవడం కూడా బాగోదులేండి. అట్లాంటి వ్యక్తి వాళ్ళ మళ్ళీ పోలీసు కస్టడీలో ఉన్న కిరణ్ మీద దాడి చేసి ఏం చేయాలనుకున్నాడో మరి తెలీదు. నేను ఎందుకు చెబుతున్నా అంటే అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రవర్తనలో మార్పు రావట్లేదు. అతన్ని నేషనల్ స్పోక్స్ పర్సన్గా పెట్టారు. ఇక అంతకన్నా వైఎస్ఆర్సీపీ అదే అంటున్నా, వైఎస్ఆర్సీపీ ఒక దివాళా కోరుతాను అని చెప్పాలి. అలాంటి వ్యక్తి తప్ప మాకు మంచి వాళ్ళు లేరు. దొరకబెట్టారంటారా లేకపోతే ఎందుకు పెట్టారు? అంతకన్నా లేరు ఎవరు. ఇప్పుడు అట్లాంటి వాళ్ళే శ్రీరెడ్డి వీళ్ళకి పార్టీకి కావాల్సిన, ఇప్పుడు ఆ శ్యామల ఇలాంటి వాళ్ళు. అంటే ఇప్పుడు రోజా కానీ ఇప్పుడు 3rd గ్రేడ్ పీపుల్ తప్ప 1st గ్రేడ్ ఆడేవాడు వచ్చి పదవులు తీసుకోవడానికి సిద్ధంగా లేరు.
ఓకే, అంటే ప్రజల్లో ఉండి పోరాడు నాయకులు కానీ ఎవరు లేరు అసలు. అందుకే కదా ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి పోలీసుల్ని గుడ్డలోడ తీసుకొడతా అంటున్న ఇదేంటంటే పోలీస్ వ్యవస్థను అన్న డిమోరలైజ్ చేస్తే మా వాళ్ళ మీద కేసులు ఉండవని. పోలీస్ వ్యవస్థ అనేది కనపడకూడదు, ఇక వాళ్ళు ఎవరి మీద కేసులు పెట్టకూడదు. అప్పుడు ఆయన ఉన్నంతకాలం కేసులు పెట్టకుండా పోలీసులకి హాలిడే ప్రకటించాడు. ఇప్పుడు క్రాప్ హాలిడే లాగా పోలీస్కి హాలిడే. ఆ 4 years వాళ్ళు మర్చిపోయారు వాళ్ళ డ్యూటీసు. ఇప్పుడు యూనిఫామ్ వేసుకున్నారు కాబట్టి యూనిఫామ్ ఎందుకు వేసుకున్నారు అంటున్నాడు. ఇప్పుడు అది కూడా తీసేస్తానంటున్నాడు. ఆయన టైంలో యూనిఫామ్ వేసే పరిస్థితి రానివ్వాలి ఆయన. మీరు ప్రశాంతంగా ఉండండి, మీకేం డ్యూటీలు లేవు, ఏం లేవు, నేరాలు ఘోరాలు అవన్నీ జరుగుతూనే ఉంటాయి, వాటి గురించి మీరు ఎవడ పోలీస్ స్టేషన్కి వచ్చినా తీసుకోక్కర్లేదంటే వాళ్ళు యూనిఫామ్లు వేసుకోవడం కూడా మర్చిపోయారు. ఇప్పుడు కొత్తగా యూనిఫామ్లు వేసుకుంటే ఈయనకి అసలు కళ్ళు తిరుగుతున్నాయి. ఏంది పోలీసులు యూనిఫారాలు కూడా వేసుకుంటారా అని. నా టైంలో లేదు కదా, హాలిడే ప్రకటించా కదా, ఏమన్నా కేసులు ఉన్నాయా, సెక్షన్లు ఉన్నాయా, ఏముంది, ఇప్పుడు ఎందుకు యూనిఫారాలు వేసారు, ఓడదీసేస్తాను. అట్ట యూనిఫారాలు ఓడదీసి ఏళ్ళ చూసే బదులు మాధవ్ ఫ్రీ, ఆయనకి టికెట్ లేదు అసలు. అట్లాంటి ఆయన వదిలిపెట్టి కష్టపడి ఏళ్ళ వెనకాల పడి యూనిఫామ్ ఓడదీయాల్సిన అవసరం ఏముంది. అంటే దివాళా కోరుతనం అనేది ఎట్టా ఉంటుంది అనేది ఇదొక ఉదాహరణ. ఇప్పుడు జోగి రమేష్ మరి ఎట్టకేలకు వెళ్ళాడంటే ఇక గతంలో లాగా పోలీస్ స్టేషన్లకి కోర్టులకి వెళ్ళకుండా ఉంటే పనులు జరగవు. ఇక పోలీసులు యూనిఫారాలు వేసుకున్నారు, కోర్టులు కూడా గట్టిగా అడుగుతాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి కేసు కూడా ఇవాళ హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకి మళ్ళీ విచారణ మొదలవుతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఆయనకి ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయాడు, ఒక నిర్వేదంలోకి. నేనే ఏదైనా శిక్ష పడి జైలుకి వెళ్తే ఈ పార్టీ ఏముంటుంది, నేను మళ్ళీ ముఖ్యమంత్రిని కాలేను కదా అనే ఒక నిర్వేదంతో ఇప్పుడు కనీసం తను పార్టీ వాళ్ళ మీద కేసులు లేకుండా ఉండటం కోసం పోలీస్ వ్యవస్థని యూనిఫారాలు వేసుకోవద్దు, మిమ్మల్ని వేసుకుంటే నేను ఓడదీస్తాను అనే పిచ్చ స్టేట్మెంట్లు ప్రజలు నవ్వుతున్నారు. కాబట్టి ఈ గతంలో లాగా వైఎస్ఆర్సీపీ నాయకులు సిఐడి విచారణల్ని, పోలీస్ విచారణల్ని తప్పించుకోగలిగే పరిస్థితి ఉండదు. వెంకట్ గారు. ఓకే, ఖచ్చితంగా సార్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ వెంకట్ గారు. మన వీక్షకులు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.